రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. కేసు విషయంలో పోలీసుల 3 రోజుల కస్టడీ ముగిసిందో లేదో వెంటనే సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ చిత్రాలు, అనుచిత పోస్టులు పెట్టడంపైన గతంలో కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. తాజాగా విచారణ చేసేందుకు గుంటూరులోని న్యాయస్థానంలో పీటీ వారెంట్ను దాఖలు చేసి కాకానిని కాసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు కోర్టులో కాకానిని హాజరుపరిచేందుకు తరలించారు. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ కేసులు ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. కేసు విషయంలో పోలీసులు 3 రోజుల కస్టడీ ముగిసిందో లేదో వెంటనే సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ చిత్రాలు, అనుచిత పోస్టులు పెట్టడంపైన గతంలో కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. తాజాగా విచారణ చేసేందుకు గుంటూరులోని న్యాయస్థానంలో పీటీ వారెంట్ దాఖలు చేసి కాకానిని కాసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు కోర్టులో కాకానిని హాజరుపరిచేందుకు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే కేసులు ఒకటి వెంట ఒకటి కేసులో వరుసగా కూడా కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెప్పవచ్చు. మొదట అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు. 14 రోజుల రిమాండ్ ముగిసిన తర్వాత కూడా పోలీసులు మళ్ళా కోర్టులో హాజరుపరచడం, అలాగే కోర్టు మరో 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఈ క్రమంలోనే గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టారు. సర్వేపల్లికి చెందిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టారని అప్పట్లో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల మేరకు మంగళగిరి పోలీసులు పీటీ వారెంట్ పైన కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నేరుగా కూడా మంగళగిరి తీసుకెళ్లి అక్కడ కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో కూడా పోలీస్ కస్టడీకి కోరారు. ఈ పోలీస్ కస్టడీకి కూడా అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. ఇదే క్రమంలో కూడా కాకానిపై వరుసగా ఒకదాని మీద కేసులు మరొకటి వస్తూనే ఉన్నాయి. మొదట సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని 4 చోట్ల కేసులు నమోదయ్యాయి. అనంతరం అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జిల్లా పొదలకూరులో కేసు నమోదైంది. అనంతరం రీసెంట్ గా అంటే నిన్న కాకాని గోవర్ధన్ మీద వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఒక ఫోర్జరీ పత్రాలకు సంబంధించి అక్రమ గ్రావెల్కి సంబంధించి మరో కేసు నమోదైంది. అలాగే కృష్ణపట్నం కోర్టులో కూడా మరో కేసు కూడా నమోదైంది నిన్ననే. ఈ కేసు దేనికి సంబంధించిందంటే కృష్ణపట్నం పోర్టు సమీపంలో విపరీతంగా వాటర్ ట్యాంక్స్ అనేది పడతారు. ఈ ట్యాంక్స్ నీళ్లు పట్టిన తర్వాత చుట్టుపక్కల పరిశ్రమలకు కానీ లేకుంటే కృష్ణపట్నం పోర్టు కానీ తరలిస్తూ ఉంటారు. ఇది ఒక ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్న పని. వీటన్నిటికి కూడా కాకాని గోవర్ధన్ అక్రమంగా ఒక చెక్ పోస్ట్ లాంటిది ఏర్పాటు చేశారని, వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేశారని, అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలోనే కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం కోర్టులో కూడా ఈ కేసు నమోదైంది. సో వరుసగా కాకానికి ఒక కేసు వెంబటి ఇంకో కేసు వస్తూనే ఉంది. ఒకవేళ కాకాని బెయిల్ పిటిషన్ ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది. 9వ తేదీన విచారణ జరిపి అనంతరం ఈ కోర్టు పరిధిని 11వ తేదీకి వాయిదా వేశారు. సో 11వ తేదీ కోర్టులో బెయిల్ వచ్చినా కూడా వరుసగా ఈ 3-4 కేసుల తర్వాత ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా కాకాని జైలుకి వెళ్లే పరిస్థితి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఎక్కువ కేసులు అనుభవిస్తూ విపరీతంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు చెప్పినట్టు వేధింపులు గురవుతున్న నేతల్లో వల్లభనేని వంశీ ఒకరైతే ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా లిస్ట్ లో చేరిపోయారు. నందిగం సురేష్ మాజీ ఎంపీ బయట రావడం, మళ్ళీ జైల్లోకి తీసుకెళ్లడం, ప్రతి నెల కూడా ఆయన బయట వచ్చిన తర్వాత వెంటనే కేసులు నమోదు చేస్తూ ఉండడం. సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతలను వేధిస్తామని చెప్పి ఇప్పటికే వైసీపీ నేతలు కావచ్చు, ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నమాట. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కువగా వాయిస్ వినిపించే వాళ్ళు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ తప్పులు జరిగినా లేదంటే జిల్లాలో ఏం జరిగినా కూడా ఆయన నేరుగా వాళ్ళంతా అక్కడికి వెళ్ళడం, వాళ్ళ పరామర్శ ఇదంతా కూడా యాక్టివ్ గా చేస్తున్న క్రమంలోనే వరుసగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసులు రావడం, ఇప్పుడు ఆయన జైల్లో ఉండడం.
సో ఈ వ్యవహారాన్ని చూస్తే కాకాని గోవర్ధన్ ఇప్పట్లో జైల్లోంచి బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన తరఫున వాదిస్తున్న లాయర్లు చెప్తున్న మాట కూడా ఒక కేసు ఇవన్నీ కూడా అక్రమ కేసు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బేస్లెస్ కేసు ఏదైనా ఒక కేసు నమోదైనప్పుడు ఆ కేసుకు సంబంధించి మొదట పోలీసులు విచారణ జరపాలి, తగిన సాక్ష్యాలన్నీ సేకరించాలి. అనంతరం కూడా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం అరెస్ట్ చేయొచ్చు. కానీ ఒక చిన్న చిన్న కేసులన్నీ లేదంటే బేస్లెస్ కేసులన్నీ సాక్ష్యాలు లేకుండానే అన్ని కూడా నమోదు చేస్తున్నారు. కాకాని ఖచ్చితంగా కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ విధంగా చేస్తామని చెప్పి వాళ్ళ తరఫున లాయర్లు కావచ్చు, ఇటువైపు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు పోలీసు కస్టడీకి కాకాని అయితే తీసుకున్నారు. గుంటూరుకి తరలించే అవకాశం ఉంది. అయితే సాగర్, కాకానిని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లిన తీరుపై ఎలాంటి చర్చ కొనసాగుతుందంటారు? ఏదైనా కూడా ఇవన్నీ కూడా చట్టబద్ధంగా చేయాల్సి ఉంటుంది పోలీసులు. అయినా కూడా దాంట్లో ఎటువంటి వేరే వ్యవహారాలు ఉండవు. ఎందుకంటే ఒక వ్యక్తిని రిమాండ్ ఖైదీ అంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా మొదట జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటారు. జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీని ఒక కేసులో ఉన్న అతను తీసుకెళ్లాలంటే పీటీ వారెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పీటీ వారెంట్ సబ్మిట్ చేసినాక ఆ కోర్టు అతన్ని పరిశీలించి ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేసేందుకు లేదంటే ఆ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇది వాస్తవా కాదని చెప్పి పోలీస్ కస్టడీ పిటిషన్ వేసినప్పుడు అయినా కూడా విచారించిన తర్వాత న్యాయమూర్తులు ఏదైతే ఏ పరిధిలో అయితే కేసు నమోదవుతుందో ఆ పరిధిలో సంబంధించిన న్యాయస్థానాలు న్యాయమూర్తులు వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఇస్తారు, కొన్ని కాషన్స్ కూడా ఇస్తారు. సో ఈ కేసులో కూడా సర్వేపల్లి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శించారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పి ఈ కేసు మంగళగిరి నమోదైంది. కాబట్టి ఆ క్రమంలో అక్కడ కేసు నమోదైంది. అక్కడ పోలీసులు నేరుగా కూడా గుంటూరు న్యాయస్థానంలో పీటీ వారెంట్ తీసుకున్నారు. పీటీ వారెంట్ తీసుకున్న తర్వాత నేరుగా కూడా పీటీ వారెంట్ నేరుగా ఇక్కడ జైలుకి సబ్మిట్ చేస్తారు. అనంతరం కూడా డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్ పూర్తిగా ప్రక్రియ అంతా ముగించిన తర్వాత కాకాని అదుపులోకి తీసుకుని మొదట నేరుగా తీసుకెళ్లి అక్కడ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో సబ్మిట్ చేసి కాకాని చూపించిన తర్వాత 3 రోజులు కష్టం అంటే ఆయన ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో కూడా కాకాని విచారించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడా చట్టబద్ధంగానే చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఆంక్షలు ఉండవు, దానికి సంబంధించి ఎటువంటి ఉండవు. కాబట్టి దానికి ఏదైనా కూడా కాకాని వాటి కేసులను ఎదుర్కోవాలంటే చట్టబద్ధంగానే వెళ్లాల్సి ఉంటుంది. కాకాని తరఫున ఇప్పటికే వైసీపీ సంబంధించిన లీగల్ సెల్ లాయర్లు కావచ్చు, లేదంటే ఆయన సొంత వ్యక్తిగత లాయర్లు కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. సో కోర్టు ఇరు పక్షాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన జీపీ గవర్నమెంట్ సెక్రటరీ కావచ్చు, లేదంటే కాకాని వ్యక్తిగత లాయర్లు వీరిద్దరూ వాదోపవాదాలు విన్న తర్వాత కాకాని తర్వాత బెయిల్ ఇవ్వాలా లేదంటే కాకాని కొనసాగే ఈ కేసులో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం పరిధిలో ఉంటుంది. అయితే సాగర్, ఇదంతా న్యాయ ప్రక్రియలో భాగమా లేక రాజకీయ అనే విమర్శలు ఎంతవరకు నిజమంటారు? దీంట్లో వాస్తవంగా చూసుకుంటే ఒక కేసు ఏదైనా కూడా ఒక కేసు నమోదైనప్పుడు దాంట్లో సెక్షన్లు పొందుపరుస్తారు. ఆ సెక్షన్ ఏంటి, ఆ వ్యక్తి ఏదైతే ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద చేసిన దాడులు కావచ్చు, లేదంటే సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా దాని ప్రక్రియను బట్టి సెక్షన్లు బిఎన్ఎస్ ఇప్పుడు భారత న్యాయ సంహిత ఉంది. గతంలో ఐపీఎస్ స్థానంలో ఈ బిఎన్ఎస్ వచ్చింది. ఈ బిఎన్ఎస్ లో సెక్షన్లన్నీ కూడా చాలా కూలంకుషంగా తెలిసిన వ్యక్తులు పెడతారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అంతా కూడా కేవలం వ్యక్తిగతంగా వారిని టార్గెట్ చేస్తూ కొందరిని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వైసీపీ వాళ్ళని నోరు మెదపకుండా చేయాలి. లేదంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం పోలీస్ రాజ్యాంగం నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా దానికి నిజం చేకూరే విధంగానే ఎక్కడైనా సరే ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ వాళ్ళు చేస్తున్న పని గతంలో స్థానికంగా కొంత వ్యతిరేకత పార్టీ తరఫున మీడియా సమావేశం నిర్వహించి వారికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక మీడియా సమావేశాలు కానీ లేదంటే కౌంటర్ సమావేశాలు ఏర్పాటు చేసి, కానీ ప్రస్తుతం ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. మొత్తం మీద కేసులు అనేవి స్టార్ట్ చేశారు. పోలీసుల చేతికి మొత్తం కూడా ఒక చాలా విస్తృతమైన అధికారం ఇచ్చేశారు. పోలీసులు కూడా ఒకవైపు కొందరు నలిగిపోతున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే కేసులు నమోదు చేసే తర్వాత ప్రభుత్వాల మధ్య తమకెక్కడ ఇబ్బందులు కలుగుతాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు దానికి ఉదాహరణే వెంకటాచలం ఒక కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి న్యాయస్థానంలో పొందుపరిచినప్పుడు ఆయన పోలీసులు చివాట్లు కూడా పెట్టిన పరిస్థితి. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఉదయం 7:30కి బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పారు. 9:30 కోర్టులో హాజరు. వాస్తవానికి నెల్లూరు నుంచి బెంగళూరు సుమారుగా 280 నుంచి 320 కిలోమీటర్లు ఉంటుంది. 320 కిలోమీటర్లు 2 గంటల ఏ విధంగా తీసుకొచ్చారు. అలాగే ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలి, ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఎంత కూడా చేయాలంటే కనీసం ఒక 10 గంటల ప్రక్రియ. అది 10 గంటల ప్రక్రియ 2 గంటలు ఎలా పూర్తి చేశారని చెప్పి చివాట్లు పెట్టిన పరిస్థితి. అనంతరం కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ ని మార్చడం జరిగింది పోలీసులు. సో ఇలాంటివన్నీ మనం గమనించినప్పుడు
ఖచ్చితంగా పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం మొత్తం పరిపాలన సాగిస్తుంది. ఏదైనా కూడా ఉంటే ప్రతిపక్షాలకు సంబంధించి మీడియా సమస్యలు నిర్వహించవచ్చు. వాళ్ళు ఏదైనా ఒక కౌంటర్ ఇచ్చినప్పుడు, లేదంటే మీడియాలో ఏదైనా చెప్పినప్పుడు దానికి సంబంధించి వాళ్ళు చెప్పింది అబద్ధం అని చెప్పి సాక్ష్యాలతో కూడిన మీడియా సమావేశాలు నిర్వహిస్తే అది బాగుంటుంది. కానీ వీళ్ళు ఇప్పటికే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. అలాగే నిన్న సజ్జల రామకృష్ణ కూడా అనేక మీడియా సమావేశాలు చెప్తున్నారు. ఒకటే మాట చెప్తున్నారు, వాళ్ళు మాకు కొత్త దారి చూపిస్తున్నారు, ఈ దారి చాలా దారుణంగా ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన విత్తనం అనేది తర్వాత ఫలాలు రెండింతలుగా ఇస్తామని చెప్పి. అంటే రాజకీయాలు ఏంటి చాలా హోందాతనంతో ఉండాలి. ఏదైనా ఒక నాయకుడు తప్పు చేసినప్పుడు, లేదంటే మీడియాలో ప్రజలకు తెలియపరచాలి, లేదంటే మీడియా ద్వారానే కాకుండా సమావేశాల ద్వారా కూడా ప్రజలకి ఇది తప్పు ఒప్పు అని చెప్పి తెలియజేయవచ్చు. కానీ ప్రస్తుతం మొత్తం ట్రెండ్ మారిపోయింది. నారా లోకేష్ ఏ రోజైతే గతంలో ఎన్నికలకు ముందు ఒక బుక్ పట్టుకుని రెడ్ బుక్ ఉంది, ఈ రెడ్ బుక్ లో పేర్లనే రాస్తున్నాం, దాని ప్రకారం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళందరి మీద శిక్షలు, వాళ్ళందరినీ వాళ్ళ చర్యలు తీసుకున్న బాధ్యత నాది అంటే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం, భారతదేశంలో ప్రజాస్వామ్యం, ఎవరైనా కూడా ఇది నాది, ఇది నేను చేస్తానని చెప్పేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇక్కడ ఒక జ్యుడిషియల్ వ్యవస్థ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటుంది, దాన్ని అమలు పరిచే అధికారులు ఉంటారు, దీనికి ఒక చట్టసభలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ లో జరగాల్సింది పోయి ఒక బుక్ లో కొన్ని పేర్లు రాసుకుని వాళ్ళని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతాను ఎన్ని చెప్పడం అనేది చాలా అప్రజాస్వామ్యం అని చెప్పి ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం నడట్లేదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్న వేళ కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరి మీద 34 కేసులు పెడుతున్నారు. సో ఏదైనా ఒక కేసు అనేది ఉంటుంది, కానీ 34 కేసులు పెట్టాలి. కేసుకు సంబంధం లేని వ్యక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిని చెప్పి కేసులు పెట్టాయని కూడా అప్రజాస్వామికం, అలాగే కూటమి ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ప్రజల్లో కొంత అయితే వ్యతిరేక భావన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాస్ను గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజధాని మహిళలు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష ఫిర్యాదు మేరకు కొమ్మినేని శ్రీనివాసరావును కృష్ణంరాజు ఓ టీవీ యాజమాన్యంపై తుళ్లూరులో కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్లో కొమ్మినేని అరెస్టు చేసిన పోలీసులు నల్లపాడు స్టేషన్కు తీసుకువచ్చారు. ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షల కోసం కొమ్మినేనిని తరలించారు. అక్కడి నుంచి అతన్ని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. రైట్ దేవిక, ఈ రోజు పోలీసులు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తున్నారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ జర్నలిస్ట్ కృష్ణరాజుపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ చేరుకుని నిన్న ఉదయం ఆయన నివాసంలోనే కొమ్మినేని శ్రీనివాస్ హదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో కొమ్మినేని అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత విజయవాడకు తరలించారు. 4 రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణరాజు అమరావతి యువతల రాజధాని కాదు వేసుల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. దీనికి సంబంధించి మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. మహిళలు కించపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ర్యాలీలు కూడా నిర్వహించారు. పలు స్టేషన్లో ఫిర్యాదులు అయితే చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలోని మహిళలు ఈ వ్యాఖ్యలు చేసిన రోజునే పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేపట్టడం జరిగింది. వెంటనే కొమ్మినేని శ్రీనివాస్ ను జర్నలిస్ట్ కృష్ణరాజుని ఇరువురిని అరెస్ట్ చేయాలి అంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సమర్థించే విధంగా ఉన్నాయంటూ కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడారని రాజధాని మహిళలు అయితే ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసును నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసును అయితే నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసిన కొమ్మినేని శ్రీనివాస్ నిన్న రాత్రి గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉంచి ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో కొమ్మినేని శ్రీనివాస్ వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అనంతరం వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం మంగళగిరి కోర్టులో అయితే కొమ్మినేని శ్రీనివాస్ హాజరుపరిచినట్లుగా తెలుస్తుంది. దేవిక. అయితే వాసుబాబు, ఈ రోజు మంగళగిరి కోర్టులో హాజరుపరచబోతున్నారు కదా, అక్కడ ఏమైనా కీలక పరిణామం చోటు చేసుకోవచ్చా మరి?
ఖచ్చితంగా మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన అనంతరం కొమ్మినేని శ్రీనివాస్ కు రిమాండ్ అయితే విధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అటు అమరావతి మహిళల కించపరిచిన కేసులో ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాస్ అయితే అరెస్ట్ అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. రాజధాని రైతులు కూడా దీని మీద ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే మంగళగిరి పరారులో ఉన్న కృష్ణరాజును సైతం విజయవాడ అయోధ్య నగరంలో కృష్ణరాజు ఇంటికి తాళం వేసి అతను హైదరాబాద్ లో తలదాచుకున్న సమాచారం అందడంతో అక్కడికి ప్రత్యేక పోలీసు బృందాలను అయితే పంపించడం జరిగింది. ప్రస్తుతం ఈ కృష్ణరాజుకు సంబంధించి అటు కొమ్మినేని శ్రీనివాస్ ను కూడా మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన అనంతరం కొమ్మినేని శ్రీనివాస్ ను కూడా అరెస్ట్ చేసి ఇదే విధంగా కస్టడీకి అయితే తీసుకుని ఆ కోర్టులో హాజరుపరచున్నట్లుగా తెలుస్తుంది దేవిక. అయితే వాసుబాబు, ఓ టీవీ యాజమాన్యం పైన కేసు నమోదవ్వడం, వ్యవహారానికి మీడియా సంబంధం ఉండడం ఖచ్చితంగా దేవిక అటు సాక్షి ఛానల్ మీద కూడా కేసు పెట్టాలని చెప్పి ఇప్పటికే సాక్షి ఛానల్ యాజమాన్యం అటు భారతికి కూడా నోటీసులు అయితే పంపిస్తామని చెప్పి చెప్తున్నారు. భారతి కూడా ఇప్పటికీ క్షమాపణ అయితే చెప్పాలని చెప్పి ప్రజా సంఘాలు కానీ అటు పెద్ద ఎత్తున జేఏసీకి సంబంధించిన నేతలు కానీ అటు తుళ్ళూరు స్టేషన్ కి సంబంధించి తుళ్ళూరు వ్యవహారానికి సంబంధించిన అంచనా వ్యాఖ్యలు చేశారంటే అటు మహిళలు కూడా ఇప్పటికే అందరి మీద ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆ ఫిర్యాదులో భాగంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. అటు వైఎస్ పార్టీ కూడా క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా చేసిన వ్యాఖ్యలను అయితే వెనక్కి తీసుకోవాలని అటు అంకిత వ్యాఖ్యలు ఎవరైతే చేశారో దానికి సంబంధించి ఇటు మహిళలు కూడా ఫిర్యాదును అయితే చేయడం జరిగింది దేవిక. అయితే ఈ అరెస్టుతో రాజకీయంగా ఎవరికి ఎలా లాభం నష్టాలు ఉన్నాయి అనుకుంటున్నారు? ప్రస్తుతానికి దీని రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అటు వైసీపీ వాళ్ళు కానీ వైసీపీకి చెందిన వాళ్ళు ప్రముఖ నాయకులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అతను పూర్తిగా వైసీపీ పార్టీకి చెందిన వారైతే కాదు, కేవలం ఆ డిబేట్ లో మాత్రమే అతను వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ డిబేట్ లకు కూడా పూర్తి వివరణ అయితే సాక్షి ఛానల్ ఇవ్వడం జరిగింది. అతను చేసిన వ్యాఖ్యలకి ఎటువంటి వివరణ అయితే ఇచ్చారు. అటు చేసిన వ్యాఖ్యలకు కానీ దేనికైనా అతనికి కానీ సాక్షి ఛానల్కి ఎటువంటి బాధ్యత అయితే లేదు. కేవలం డిబేట్ మాత్రమే అతను పిలిచామే తప్ప మిగతా ఏ విషయాలకి వెనుకొండి సాక్షి ఛానల్ అయితే నడిపించలేదు. అలాంటి రాజకీయ నాయకులు కూడా మాకు ఎటువంటి రాజకీయ లబ్ధి చేకూరుతుందని చెప్పి అతని ద్వారా మాట్లాడించడం జరగటం లేదని చెప్పి ఇప్పటికీ అనేక సార్లు వైసీపీ నాయకులు కానీ వైసీపీలో ఉన్న ఎక్కువ మంది పెద్ద బడా నాయకులు కానీ దీని మీద వివరణ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మొన్న జరిగిన ఈ జగన్ ఎప్పుడైతే ఈ ఎక్స్ వేదిక్ గా ప్రతి దానికి స్పందిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఈ విషయం మీద అయితే స్పందించకపోవడం అనేది జరిగింది. కానీ ఎటువంటి ఈ విషయానికి సంబంధించి అటు వివరణ ఇస్తున్నట్లు కానీ లేదు అంటే దాన్ని సమర్థిస్తున్నట్లు కానీ ఏ విధమైన ఎటువంటి వివరణ అయితే ఇవ్వడం అనేది జరగలేదు. కానీ దీని మీద చూస్తే అటు వైసీపీ నాయకులు కానీ ఇటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అటు కృష్ణరాజుకి సంబంధించి కానీ కొమ్మినేని శ్రీనివాస్కి సంబంధించి కానీ వీళ్ళు చేసిన దాని మీద ఒకళ్ళని కూడా బాధ్యతాయుతంగా చర్యలు అయితే తీసుకుంటామని కానీ లేదు అంటే దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఏ విధమైన వివరణ అయితే ప్రస్తుతానికి వివరణ అనేది ఇవ్వడం జరగలేదు దేవిక. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. నర్సమ్మ అనే మహిళ ఆమె కొడుకు రాజేందర్ పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా రాజేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు రాజేందర్ను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులు కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తోంది పోలీసులు తెలిపారు. గాయపడ్డ రాజేందర్ గత కొన్నేళ్లుగా భార్యతో దూరంగా ఉంటున్నాడు. భార్యకు చెందిన బంధువులు దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి కేసును తెలంగాణ హైకోర్టును నేడు లిస్టు చేయనుంది. ఈ కేసు విచారణ ఎప్పుడు జరగాలనే దానిపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఓబులాపురం మైనింగ్ సంస్థకు గనుల కేటాయింపులో శ్రీలక్ష్మి పాత్రపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కీలక ఆదేశాల నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన అక్రమ ఇనుప ఖనిజ తవ్వకాలకు సంబంధించిన ఓబులాపురం మైనింగ్ కంపెనీపై కేసు నమోదైంది. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో సిబిఐ ఈ కేసు చేపట్టింది. ఈ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీలక్ష్మి సహా పలువురు నిందితులుగా ఉన్నారు. శ్రీలక్ష్మి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీగా పనిచేశారు. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి యాజమాన్యంలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో 2011లో ఆమె అరెస్ట్ అయి సుమారు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. 2022 నవంబర్లో తెలంగాణ హైకోర్టు శ్రీ లక్ష్మిపై కేసును కొట్టివేస్తూ ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 2 రోజుల కిందట తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. శ్రీలక్ష్మి పాత్రపై 4 నెలల్లో మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. 2022 నాటి తీర్పు ప్రభావం లేకుండా ఈ విచారణ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.